నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ప్రపంచ రాజకీయాలు ఆర్థిక పరిస్థితులు అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇప్పుడు సాధారణ ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి ముఖ్యంగా పర్యాటక రంగంలో ప్రపంచవ్యాప్తంగా మార్పులు కనిపిస్తున్నాయి అలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక పిలుపు ఇప్పుడు భారతీయుల ట్రావెల్ అలవాట్లను కూడా ప్రభావితం చేస్తోందనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది విదేశీ పర్యటనలను తగ్గించి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని ఇచ్చిన సూచన ఇప్పుడు క్రమంగా ఫలితాలిస్తోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఒకప్పుడు భారతీయులకు అత్యంత ఇష్టమైన విదేశీ పర్యాటక కేంద్రంగా నిలిచిన మాల్దీవ్స్ కు భారతీయుల సంఖ్య తగ్గుతుండగా భారతదేశంలోని లక్షద్వీప్ అండమాన్ గోవా కేరళ వంటి ప్రాంతాలకు టూరిస్టుల రద్దీ పెరుగుతోంది మే 10న హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక కీలక సందేశం ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు పశ్చిమాసియా సంక్షోభం ఇరాన్ పరిణామాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కనీసం ఒక సంవత్సరం పాటు విదేశీ పర్యటనలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ఖర్చులను తగ్గించాలని సూచించారు విదేశాలకు వెళ్లే డబ్బు దేశంలోనే ఖర్చవ్వాలని దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశ ప్రయోజనమేనని వివరించారు ఈ పిలుపును ఆయన కేవలం ఆర్థిక అంశంగా కాకుండా దేశభక్తికి సంబంధించిన చర్యగా కూడా వివరించడం పెద్ద చర్చకు దారితీసింది ప్రధాని ప్రసంగం తర్వాత దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో దీనిపై విస్తృత చర్చ జరిగింది చాలా మంది భారతీయులు దేశంలోనే ఉన్న అందమైన పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడం ప్రారంభించారని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా లక్షద్వీపులపై ఆసక్తి భారీగా పెరిగిందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి లక్షద్వీపులు ఒకప్పుడు పరిమిత సంఖ్యలో మాత్రమే పర్యాటకులను ఆకర్షించేవి రవాణా సమస్యలు తక్కువ ప్రచారం పరిమిత వసతుల కారణంగా అంతగా గుర్తింపు పొందలేదు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అధికార గణాంకాల ప్రకారం 2020లో లక్షద్వీపులకు కేవలం 3,875 మంది మాత్రమే వెళ్లారు ఆ తర్వాత క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది 2023లో 46,551 మంది లక్షద్వీపులకు సందర్శించగా 2024లో ఈ సంఖ్య 68,328కి చేరింది అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 47% వృద్ధి నమోదైంది ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటిగా ప్రధాని మోదీ లక్షద్వీపుల పర్యటన అని విశ్లేషకులు చెబుతున్నారు ఇక 2024 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీపులను సందర్శించారు అక్కడ సముద్రంలో స్నోర్కెలింగ్ చేస్తూ తీసుకున్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ చిత్రాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి లక్షద్వీపుల సహజ సౌందర్యం స్వచ్ఛమైన బీచ్లు నీలి సముద్రం ప్రశాంత వాతావరణం చూసి చాలా మంది భారతీయులు ఆకర్షితులయ్యారు మాల్దీవులకు ఎందుకు వెళ్ళాలి మన దేశంలోనే ఇంత అందమైన ప్రదేశం ఉంది కదా అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది అప్పటి నుంచి లక్షద్వీపులపై భారతీయుల్లో ఆసక్తి మరింత పెరిగింది మరోవైపు మాల్దీవులకు భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది మాల్దీవుల టూరిజం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023లో 2,09,193 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు కానీ 2024లో ఈ సంఖ్య 1,30,805కు పడిపోయింది అంటే దాదాపు 37.5% తగ్గుదల నమోదైంది ఒకప్పుడు మాల్దీవుల పర్యాటక రంగానికి భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉండేది ఇప్పుడు భారతీయ టూరిస్టుల పరంగా భారత్ 6వ స్థానానికి పడిపోయిందని ఆ దేశ గణాంకాలు చెబుతున్నాయి ఈ తగ్గుదలకు పలు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ప్రధానంగా 2024లో మాల్దీవుల నుంచి కొంతమంది రాజకీయ నాయకులు భారతదేశం ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది చాలా మంది తమ విదేశీ ట్రిప్స్ రద్దు చేసుకున్నారని ట్రావెల్ సంస్థలు కూడా తెలిపాయి ఈ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందని కొన్ని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి ప్రధాని మోదీ తాజా ప్రసంగం తర్వాత ట్రావెల్ ఇండస్ట్రీలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం విదేశీ పర్యటనల బుకింగ్స్ దాదాపు 15% వరకు తగ్గినట్లు తెలుస్తోంది అయితే దేశీయ టూరిజం రంగానికి ఇది మంచి అవకాశమని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది దేశంలోనే పర్యాటక ఖర్చులు పెరగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు లక్షద్వీపుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా దృష్టి పెట్టింది అక్కడి విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచడం కొత్త విమాన సర్వీసులు ప్రారంభించడం పర్యాటక వసతులను మెరుగుపరచడం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టింది ముఖ్యంగా అగత్తి విమానాశ్రయంలో 2024లో విమాన రాకపోకలు 88% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి ఇది అక్కడ పెరిగిన పర్యాటక రద్దీకి స్పష్టమైన ఉదాహరణగా భావిస్తున్నారు
లక్షద్వీపులతో పాటు అండమాన్, గోవా, కేరళ వంటి ప్రాంతాలకు కూడా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దేశీయ పర్యాటక రంగం బలోపేతం కావటం వల్ల హోటల్ రంగం, ట్రావెల్ రంగం, స్థానిక హస్తకళలు, టాక్సీ సేవలు, చిన్న వ్యాపారాలు వంటి అనుబంధ రంగాలకు కూడా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మాల్దీవులు భారతీయ టూరిస్టులను తిరిగి ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. విజిట్ మాల్దీవ్స్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. కానీ గతంలో ఏర్పడిన ప్రతికూల భావన కారణంగా భారతీయులు ఇప్పటికీ పెద్ద ఎత్తున స్పందించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మాల్దీవులు ఇప్పుడు చైనా, రష్యా వంటి దేశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవటమే కాదు, దేశంలోనే డబ్బు చెలామణి అవుతుంది. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. చిన్న వ్యాపారాలు, హోటల్ రంగం, పర్యాటక సేవల రంగం అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలు, దీవులు, కొండ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తానికి చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశీయ పర్యాటక రంగంపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. విదేశీ పర్యటనలపై ఆధారపడే భారతీయులు ఇప్పుడు దేశంలోని పర్యాటక ప్రాంతాల వైపు మళ్లుతున్నారు. లక్షద్వీపులే దీనికి అతిపెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు పరిమితంగా గుర్తింపు ఉన్న ఈ దీవులు ఇప్పుడు భారతీయుల ఫేవరెట్ టూరిజం డెస్టినేషన్ లో ఒకటిగా మారుతున్నాయి. మరోవైపు మాల్దీవులకు భారతీయుల రద్దీ తగ్గటం అక్కడి పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు ప్రజల్లో బలమైన ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.